ఒకానొక సంతోషకరమైన ఉదయము వెదరిల్లే అనే పల్లెటూరులో ఉన్న చిన్న గూడెంలో 4 చిలిపి చిక్కీస్ ఉండేవి. చిర్పీ, ఫ్లెక్కీ, ఫ్లఫీ, జిప్పీ. వీరు అందంగా ముద్దుగా కనిపించినా వారి చేష్టలు మాత్రం ఎవ్వరూ ఆపలేని విధంగా ఉండేవి. ఒకరోజు ఫార్మర్ ఫ్రెడ్ అనే రాత్రి సినిమా చూసి పాప్కార్న్ మెషిన్ గూడెంలోనే వదిలేశాడు. దాన్ని ఆఫ్ చేయడం మాత్రం మర్చిపోయాడు. చిర్పీ కళ్ళు మెరిపించాడు. అరే, అది ఏదో వింత మెషిన్‌లా ఉందే, కానీ వాసన చూస్తుంటే ఆహా బటర్. ఫ్లెక్కీ బుగ్గలు ఉబ్బేసి అది పాప్కార్న్ మెషిన్ బుద్ధిమాంద్యం. మనుషులు దానితో మొక్కజొన్న పొంగిస్తారు. వింతవాళ్ళే అన్నాడు. ఫ్లఫీ నిద్రలేపి జబ్బలు కొడుతూ అరే ఫుడ్ ఎక్కడ అంటూ ఊగుతూ వచ్చాడు. జిప్సీ మెరుపులా పరిగెత్తుకుంటూ వచ్చి గడ్డి పువ్వుల మీద బలంగా బాదుకున్నాడు. పాప్కార్న్ అన్నావా, నేను రెడీ అన్నాడు. చిర్పీ వెంటనే ముందుండి గడ్డి మూటల మీద ఎక్కి టేబుల్ మీదకి దూకి పెద్ద ఎరుపు బటన్ ఆన్ చేశాడు. ఫిర్ర్ అనే మిషన్ గగ్గురుమంది. లైట్లు వెలిగాయి. పాప్ పాప్ పొంగిన మొక్కజొన్న గింజలు తెల్లటి మేఘాల్లా ఎగురుతూ రావటం మొదలైంది. చిక్కులు కేరింతలు కొట్టసాగాయి. ఫ్లఫీ గడ్డి మీద పడుకొని నోరు తెరిచి పాప్కార్న్ వర్షం తింటూ ఇది నా స్వర్గం. ఫ్లెక్కీ మాత్రం వ్యూహాత్మకంగా పాప్కార్న్ గుట్టలు కట్టి ఇది బ్రేక్ఫాస్ట్ కోసం, ఇది లంచ్ కోసం, ఇది స్నాక్ కోసం అని వర్గీకరిస్తున్నాడు. జిప్పీ మాత్రం వాటిని మంచుగుండలా వేసి మిస్టర్ మూ మీదకి విసురుతున్నాడు. మిస్టర్ మూ అరిచాడు. ఎవడ్రా నా ప్రశాంతతను చెడగొట్టింది, ఎంత డ్రామా అని. ఆ సమయానికే మెషిన్ అదుపు తప్పింది. పాప్ పిటి పాప్ ఊ అంతా పాప్కార్న్ పేలుడు గూడెం నిండిపోతుంది. తిరోగమ్యం అయ్యాం అంటూ ఫ్లెక్కీ కేక వేసి ఎగిరిపోయాడు. చిర్పీ ఒక బకెట్లోకి దూకి పడవలో నడిపి కర్నల్ కాపాడండి, స్నాక్స్ రక్షించండి అని గట్టిగా అరిచాడు. జిప్పీ గూడెంలో పరిగెత్తుకుంటూ జారి గడ్డిపూల గుట్టలో పడిపోయాడు. నేను బాగానే ఉన్నా, కానీ కొంచెం క్రంచీగా మారిపోయాను అని అరుస్తున్నాడు ఫ్లఫీ. అతను పాప్కార్న్ గిన్నెలో నిద్రపోతూ ఫార్మర్ ఫ్రెడ్ తిరిగి వచ్చి గూడెం మొత్తం చూసి నోరు తెరిచి నిలబడ్డాడు. అయ్యా, ఇక్కడ ఏమైంది? పాప్కార్న్ పర్వతమా? చిక్కులు అమాయకంగా బయట తలదూర్చాయి. చిర్పీ, హాయ్ ఫ్రెడ్, చిన్న తప్పిదం జరిగింది, పాప్కార్న్ ఎరప్షన్ అన్నాడు. ఫ్లెక్కీ జతచేసి ఇది కంట్రోల్లోనే ఉంది, ఆందోళన అవసరం లేదు బహుశా అన్నాడు. ఫ్లఫీ మాత్రం బిగ్గరగా జమిలి కొట్టాడు. ఫార్మర్ ఫ్రెడ్ తల రాసుకుంటూ నవ్వేశాడు. అయ్యా, మీరు ఎంత చిలిపివాళ్ళు. సరే, నేను గిన్నె తెచ్చి శుభ్రం చేస్తాను. అప్పటికే మిస్టర్ మూ పాప్కార్న్ కిరీటం పెట్టుకొని లోపలికి వచ్చి మహారాజులు వచ్చారు, సంగీతం మొదలు పెట్టండి అని నాటకీయంగా అన్నాడు. ఫార్మర్ ఫ్రెడ్ గట్టిగా నవ్వేశాడు. మందలించడం మర్చిపోయాడు. ఆ సాయంత్రం ఫెదరిల్లేలో గొప్ప పాప్కార్న్ పెరేడ్ జరిగింది. చిక్కులు పాప్కార్న్ ఫ్లోట్పై ఊరేగారు. మిస్టర్ మూ గడ్డి బండిపై ఒపేరా పాడాడు. మేకలు కూడా డ్యాన్స్ చేశాయి. అందరూ పాప్కార్న్ తింటూ నవ్వుతూ ఇది మా జీవితంలో బెస్ట్ డే. మరి చిలిపి చిక్కులు, వాళ్ళు అప్పటికే కొత్త స్నాక్ అడ్వెంచర్ ప్లాన్ చేస్తున్నారు. నీతి, పాప్కార్న్ మెషిన్ ఎప్పుడు